రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి చిత్ర బృందం మలికీపురంలో పర్యటన చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం ఆద్రూరు గ్రామానికి చెందిన కుంపట్ల సత్యరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి చలనచిత్రం అమలాపురానికి చెందిన హీరో నున్న రవితేజ, నేహా జువెల్ హీరోయిన్గా నటించిన చిత్రం ఈ నెల 9న విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విజయవంతమైన సందర్భంగా చిత్ర బృందం మలికీపురం పద్మజ థియేటర్లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూసి ఆనందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సినిమా షూటింగ్ మొత్తం కోనసీమలో తీయడం జరిగిందని, ఈ ప్రాంత ప్రజల యాస భాషలతో పాటు ప్రకృతి అందాలు తెలుగు రాష్ట్రాల ప్రజలందరి మన్ననలు పొందడం చాలా సంతోషంగా ఉందన్నారు. సినిమాను ఆదరించిన ప్రేక్షక దేవులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రవితేజ నున్న, గోదావరి జిల్లా అబ్బాయిని, అమలాపురం మాది. మా సినిమా రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి మా చిత్ర యూనిట్తో ప్రయత్నించిన మా డైరెక్టర్తో, మా యాక్టర్స్తో అందరితో ఈ మల్కీపురం రావడం జరిగింది. మేము సక్సెస్ లాగే తీసుకుంటున్నాం. ఫస్ట్ షో పడగానే మాకు మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది మన గోదావరి జిల్లా నుంచినండి. సో అందుకే ఇమ్మీడియట్గా అక్కడ నైజాంలో షో అయిపోగానే రాత్రి బయలుదేరి అమలాపురం వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఎందుకంటే ఇది మన గోదావరి సినిమా, మన గోదావరి నెటివిటీ అన్నీ చూపించాము. సో అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాం. అందరం చాలా కష్టపడ్డాం. సో ఇలాగే మన ఏరియా నుంచి వచ్చిన నటులు ఎవరైనా సరే మీ ప్రోత్సాహం బాగా పొందుతుందని మేము ఆశిస్తున్నాం. అందరికీ ఈ సినిమాని చూడాలని, ఇంకా వచ్చే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తారని మేము భావిస్తున్నాం. ధన్యవాదాలు. ఓకే అండి. రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి మార్చ్ 9th రిలీజ్ అయ్యి గ్రాండ్ సక్సెస్ అయిందండి. ఆ సక్సెస్ మీట్లో భాగంగానే మేము సక్సెస్ టూర్ ప్లాన్ చేసుకున్నాం. ఆ విధంగానే నేను అమలాపురం వెళ్ళాం. ఈరోజు మల్కీపురం పద్మజ థియేటర్కి రావడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఆడియన్స్ మధ్యలో కూర్చొని మేము సినిమా చూసాము. వాళ్ళు ఎంత ఎంజాయ్ చేశారనేది మీరు అడిగితే తెలుస్తుంది. చాలా చాలా హ్యాపీగా ఆడియన్స్ అయితే బయటకు వచ్చారు. దీని అందరికీ మెయిన్ రీజన్ అయితే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అని మీరు ప్రజలు బాగా తీసుకెళ్లారు. అలాగే ఇప్పుడు కూడా వచ్చి మా ఈ సక్సెస్ని మీరు కూడా ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. దీనికి మెయిన్ రీజన్ అయితే రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి హీరో రవితేజనున్న అండ్ సపోర్టింగ్ రోల్స్ అశోక్ కానీ, దుర్గాజీ కానీ, బాబీ కానీ అండ్ మోహన్ కానీ, అప్రెడ్ మోహన్ కానీ వీళ్ళందరూ ఇచ్చిన సపోర్ట్ వల్ల ఈరోజు ఎంత సక్సెస్ అయ్యాము. అండ్ ఆడియన్స్ ఫేసెస్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో మీరు ఇంకా మమ్మల్ని సపోర్ట్ చేసి ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అప్పుడు కూడా మీరు ఇదే సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ థ్యాంక్ యూ. సత్యరాజ్, డైరెక్టర్ సత్యరాజ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు అశోక్. రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి సినిమా ఈ మార్చ్ 9th రిలీజ్ అయిందండి. సో చాలా చిన్న సినిమా అన్నమాట. చిన్న సినిమాయే కానీ కంటెంట్ ట్విస్ట్ ఉన్న సినిమా అని చెప్పేసి మా తెలుగు ప్రేక్షకులు ఆదరించారనమాట. సో ఇది ఎంత పాజిటివ్ టాక్ వచ్చిందంటే, అత్తిల్లో మనకి థియేటర్ ఇవ్వలేదు. సో అత్తిలి వాళ్ళు తణుకులో ఎంజాయ్ చేశారు. ఆ తణుకు నుంచి మా మూవీ టీంతో కలిసి చూడాలని చెప్పి ఈరోజు పద్మజ థియేటర్ మలికపురంకి వచ్చారండి. సో మాతో పాటు వచ్చి మాతో ఎంజాయ్ చేసే సినిమా. అంత బాగుంది సినిమా అయితేనే. సో మనకి మెయిన్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో మన గోదావరి జిల్లాకు సంబంధించిన సినిమా మాట, ఈ నేటివిటీకి సంబంధించింది. సో ఈ నేటివిటీని డిఓపి గారు ఎంత బాగా చూపించారు మురళీకృష్ణ గారు. దాన్ని క్రియేట్ చేసింది మా సత్యరాజ్ గారు, డైరెక్టర్ గారు, మన ఇక్కడ ఆదుర్వాసి మాట. సో చాలా బాగా చేశారు. సినిమా అయితే చాలా బాగుందండి. రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి. సో మీరు అందరూ వచ్చి కూడా మీ దగ్గర ఉన్న థియేటర్లో వెళ్ళి చూడాలి, మమ్మల్ని ఆస్వాదించాలి. సో ఈ ఫస్ట్ సినిమా అయినా సరే మా రవితేజ నున్న పేరు నున్నాయి కానీ దృఢంగా చేశాడు. సో దాని తగ్గట్టుగా నేను, జబర్దస్త్ బాబీ, దుర్గాజీ, మోహన్ అందరూ కూడా చాలా బాగా చేశారండి. సో వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. ముఖ్యంగా మా మీడియాకి మీ సపోర్ట్ వల్లే మేము ఇక్కడ దాకా రాగలిగాము. సో మీరు దీనికి ఎంత రెస్పాన్స్ ఉందంటే, నేను అమలాపురం వెళ్ళామండి. అమలాపురంలో తీర్మారు మరి 1000 వాళ్ళు ఇవన్నీ పెట్టి ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే ఎంత హడావుడి ఉంటుందో అంత హడావుడి చేశారు. సో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుగా తెలుగు ప్రేక్షకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. సో ఎవరైనా చూడాలంటే కనుక రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి. ఇదేదో కులాల మధ్య చిచ్చు పెట్టారేమో అని చెప్పి డైరెక్టర్ గారు మీరు అనుకోవద్దు. కులాల మధ్య చిచ్చు పెట్టారు, మరి మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు కులాలను కలిపి వెళ్ళిపోయారు అనేది మీరు చూస్తే తెలిసిపోద్ది. సో మీరు అందరూ కూడా మీ దగ్గర థియేటర్కి వెళ్ళి చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు అడపాల దుర్గాజీ. మా ఊరు వచ్చి తూర్పుపల్లి ఉంది, కేశంపల్లి దగ్గర. మూవీ నేమ్ రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి. మార్చ్ 9th రిలీజ్ అయింది. సో ఇది చాలా చిన్న సినిమా అండి.
మేము మరీ బాగా హెవీ బడ్జెట్ పెట్టి తీసుకున్న సినిమా కాదు, అంటే చాలా తక్కువ థియేటర్లో రిలీజ్ అయింది. కానీ ఇందులో ట్విస్ట్లు, కామెడీ అండ్ థ్రిల్లింగ్ మొత్తం అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. మన డైరెక్టర్ గారి పేరు వచ్చి సత్యరాజ్ అండి, ఆయన ఆదూరు. అలాగే హీరో గారిది అమలాపురం, అది రవితేజన్ ఉన్నా. కానీ డైరెక్టర్ గారు వచ్చి కథ స్టార్ట్ అయింది ఎక్కడంటే జబర్దస్త్ బాబు ఇంటి దగ్గర గోడపల్లిలో. ఆయన ఒక లైన్ పట్టుకొచ్చి చెప్పాడు ఒకసారి స్టార్టింగ్ రోజు. ఆ లైన్ డెవలప్ అయ్యి ఇంత పెద్ద సినిమా అవుతుందని మాకు తెలియదు. అంత చిన్న బడ్జెట్లో ఇంత పెద్ద సినిమా చేస్తాం అంటే ప్రతి ఒక్క ఆడియన్కి నచ్చుతుందని మాత్రం మేమైతే అనుకోలేదు ఇప్పుడు. కానీ చాలా బాగా కష్టపడ్డాను డైరెక్టర్. ఆయన కష్టాన్ని కానీ మన హీరో గారి కష్టాన్ని నేను దగ్గర నుండి చూసా. సో నేను ఇప్పుడు కోరుకునేది ఏంటంటే ఆయన కష్టానికి ప్రతిఫలం దక్కాలని కోరుకున్నాను. సో ఇంతమంది ఆడియన్స్ మాత్రం చాలా బాగా నచ్చింది అన్నారు. మల్లిపురంలో జరిగింది ఇవాళ మా షో చూడటం, నిన్న అమలాపురం అండి. అలాగే అత్తిలో షో అడిగారు, అది లేక వాళ్ళు తణుకెళ్ళి షో చూశారండి. వాళ్ళు ఇక్కడికి వచ్చి కలిసి కంగ్రాచులేషన్స్ చెప్పారు. సో మాకైతే మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. అలాగే మీ అందరి ఆదరణ ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి, ఈరోజు ఇంత హ్యాపీగా ఆడియన్స్ మధ్యలో కూర్చుని మూవీ చూసామంటే దానికి కారణం మెయిన్ రీజన్ ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండి. ఈరోజు కూడా మల్కీపురం పద్మజ థియేటర్కి వచ్చి మమ్మల్ని ఇంత ఎంకరేజ్ చేస్తున్నందుకు ఫస్ట్ మీ అందరికీ ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ మా మూవీ ఎప్పుడైతే ఫస్ట్ షో పడగానే ఎప్పుడైతే పాజిటివ్ టాక్ వచ్చిందో ఆ క్షణంగా మేము టూర్ ప్లాన్ చేసుకున్నాం, సక్సెస్ టూర్ లాగా. సో వెళ్ళిన ప్రతి చోట కూడా ఆడియన్స్ చాలా మంచిగా రియాక్ట్ అయ్యారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. క్లైమాక్స్ అయితే ఎక్స్ట్రార్డినరీ అని వాళ్ళ మాటల్లో చెప్పారు. సో అందరికీ ప్రేక్షక దేవుళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. బట్ ఈ సక్సెస్కి మెయిన్ రీజన్ అయితే మా హీరో అండ్ బ్యాడింగ్ ఆర్టిస్టులు అశోక్, దుర్గాజీ, బాబీ వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ అయితే అంత ఇంత కాదండి. ఈరోజు మీ అందరి ముందు ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నానంటే మెయిన్ రీజన్ ఈ పర్సన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.